దేవుని ప్రేమలో మార్పు రాదు. ఇంకో మాటలో చెప్పాలంటే ఇంకా ఎక్కువ అవుతుంది. నీ పట్ల నా పట్ల ఆయన అమూల్యమైన తన ప్రేమను వ్యక్తపరిచే దేవుడు ఆయన. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని బైబిల్ నుంచి మనం వింటున్నాం. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ లేఖనాలు తెరిచి యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. తెలుగు బైబిల్లో 2 కలిసే ఉన్నాయి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాలు. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునినవాడా, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నానో, నీకు తోడై ఉన్నానో, భయపడకమో, నేను నీకు దేవుణ్ణై ఉన్నాను. ఇక్కడ రాయబడిన ఈ వాగ్దానంలో నేను ఉపేక్షింపక నిన్ను ఏర్పరచుకున్నాను అనే మాట మనం గమనించాలి. నీవు నేను ఎవరి ఏర్పాటులో ఉన్నావు? దేవుని ఏర్పాటులో ఉన్నాను. చూడండి, కొంతమంది ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉంటారు. సెలెక్ట్ అయిన వాళ్ళు చాలా సంతోషిస్తారు, ఆనందిస్తారు. ఒకవేళ ఎవరైనా సెలెక్ట్ కాలేదనుకోండి, ఏదైనా కారణాన్ని బట్టి, లేదా దగ్గరకు వచ్చి ఫెయిల్ అయ్యారనుకోండి, వారి బాధ వర్ణనాతీతం. అదే ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందనుకోండి, ఒక 10 ఉద్యోగాల నుంచి సెలెక్ట్ అవ్వట్లేదు అనుకోండి, తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. నన్ను ఎవరూ సెలెక్ట్ చేసుకోవట్లేదు, నన్ను ఎవరూ ఏర్పరచుకోవట్లేదు, నన్ను ఎవరు ఎంపిక చేసుకోవట్లేదు అని విపరీతమైన కృంగుదల్లోకి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. జాగ్రత్తగా గమనించండి, దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ఎవరు ఏర్పరచుకున్నా ఏర్పరచుకోకపోయినా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఉపేక్షింపలేదట. ఆయన మనల్ని విడిచిపెట్టలేదు, ఆయన మనల్ని రిజెక్ట్ చేయలేదు, మనల్ని డిస్పైజ్ చేయలేదు. ఆయన వాస్తవానికి మన పాపాన్ని బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి, మన దౌర్భాగ్య స్థితిని బట్టి మనం ఉపేక్షింపబడాలి లేదా విడిచిపెట్టబడాలి. కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎంపిక చాలా గొప్పది. అనేక సందర్భాల్లో మనం లేఖనాల్లో మనం చూస్తున్నాము, దేవుడు ఏదైనా ఒక అసాధారణ కార్యం చేయాలి అంటే సామాన్యమైన వ్యక్తులను దేవుడు ఎన్నుకుంటాడట. అది ఆయన యొక్క నైజము, ఆయన యొక్క స్వభావం. When God wants to do something extraordinary, He chooses ordinary things and ordinary people. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి ఆయన ఎంపిక చేసుకున్న స్త్రీ మరియా. మరి యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే ఆమె గొప్ప బ్యాక్గ్రౌండ్ కలిగిన వ్యక్తి ఏం కాదు. నాజరేతులో ఆమె యొక్క సామాన్యమైన కన్యకగా ఉంది. కానీ దేవుడు ఆమెను ఎంపిక చేసుకుని ఆమె ద్వారా ఈ లోకానికి వచ్చారు. రాజభవనాల్లో, అంతఃపురాల్లో గొప్ప గొప్పవారు చాలామంది ఉండుండొచ్చు. కానీ దేవుని ఎంపిక ఎంత గొప్పది అంటే, మరియలో ఉన్న పవిత్రత, దేవుని చిత్తం నెరవేర్చాలనే కోరిక, దేవుని చిత్తానికి తను సమర్పించుకోవాలనే ఆసక్తి, ఉత్సుకత ఆమెను ఖచ్చితంగా ఉన్నతమైన స్థలంలో నిలబెట్టింది అనడానికి నేను సంతోషిస్తున్నాను. నీ చిత్తము చొప్పున జరుగును గాక.